మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఏకోనే మీ హృదయాలు వెలిగించడానికి పరిశుద్ధాత్ముడు చక్కగా ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ఈరోజు ఏ మాటలతో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు వెలిగించుకుందాం. దానికి ముందు దేవుని పిల్లారా, రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని మరి దేవుడు ఆశీర్వదించి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి మన జీవితంలో చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ మరి ఈ దినం ఆత్మ చెప్పు సంగతులు మనం విని మన హృదయాలు నింపుకొని వెలిగించుకుందాం. దేవుని పిల్లలు చూడగలిగితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు కృపయో, దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మ సహవాసమయో మీ అందరికీ తోడై ఉండునుగాక అన్నాడు. నిజంగా ఈ మాటలు 3 ధ్యానించుకున్నప్పుడు మనకు అర్థం కాదు కదా. దేవుని యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండంటే దేవుని పిల్లరా, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాటలు అంగీకరించి హృదయాన్ని మార్చుకొని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటామో పరిశుద్ధాత్మ వరం అనేది మనం పొందుతాం. అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడిన మాటలు మనకు తోడుకుంటే ఆ మాటల్లో ఉన్న కృప మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడు అనుదినం మనల్ని సత్యంలోకి నడిపిస్తూ ప్రతి విషయంలో తండ్రి అయిన దేవుడికి మొరపెడుతూ యేసుక్రీస్తు వారి నామములో మన ప్రార్థనలన్నీ కూడా తండ్రి దగ్గరికి చేరుస్తుంటాడు. కనుక ఎవరైతే బాప్తిసం తీసుకొని క్రీస్తుని అంగీకరించి మరి సత్య మార్గంలో నడుస్తుంటారో వాళ్ళు ఈ అనుభవంలో ఉంటారు. కనుక అందుకని యేసుక్రీస్తు కృపయు మరి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం మీకు తోడై ఉండును కాకని చక్కగా ఈ ఆశీర్వాదాలు అట్టి కుటుంబాలకి చెందుతాయి. అలా ప్రతి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కూడా ఈ 3 ఆశీర్వాదాలతో నింపబడిన వారై ఉన్నట్లు కృప చూపమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రినైనా, యేసుక్రీస్తు వారి ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, నీ ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సామాసం భూమి మీద నీ పిల్లలందరూ కలిగి తండ్రినైనా నీ నీతి కలిగిన మార్గంలో నడవటానికి కృపను దయచేయమని అడుగుతున్నా తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా వెలిగింపబడాలా, ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా మారిపోవాలన్నా తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా నీ వాక్యం చేత వాళ్ళు వెలిగింపబడిన వారై పరిశుద్ధాత్మ అన్యోన్య సామాసంలో తండ్రి మీ దీవెనలు పొంది ప్రతి బిడ్డ కూడా వాళ్ళ మనోనేత్రములు వెలిగించి నిత్య జీవానికి చేరినట్లు ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యమును రాకపోకలో కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.